మొబైల్ వినియోగదారులకు టెలికాం సంస్థలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. తాము ఆర్థికంగా బలపడేందుకు కస్టమర్లపై భారాన్ని మోపేందుకు సిద్ధమయ్యాయి. లోక్సభ ఎన్నికల అనంతరం టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలు పెరుగుతాయని జరిగిన ప్రచారాన్ని నిజం చేస్తూ ప్లాన్ల ధరలను భారీగా పెంచేశాయి. తమ ప్లాన్ల ధరలు పెంచుతున్నట్లు గురువారం జియో ప్రకటించగా, ఇప్పుడు మరో దిగ్గజ సంస్థ ఎయిర్టెల్ కూడా రేట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది. కనీసం 11% నుంచి గరిష్టంగా 21% వరకు ప్లాన్ల ధరలు పెరగనున్నాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో కస్టమర్లకు అదనపు భారం పడనుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న వారికి మొబైల్ రీఛార్జ్ ధరలు పెరుగుతుండటంతో ఆర్థిక భారం పెరగనుంది. జియో దారిలోనే నడుస్తూ ఎయిర్టెల్ సైతం జూలై 3వ తేదీ నుంచి కొత్త ప్లాన్ల ధరలు అమల్లోకి తీసుకొస్తోంది. ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ పై రోజుకు 70 పైసల కన్నా తక్కువే ధరల పెంపు ఉంటోందని తెలిపింది. దీంతో సామాన్యులపై పెద్దగా ప్రభావం ఉండదని తెలిపింది. గతంలో ఎయిర్టెల్ 2021 నవంబర్లో 20 నుంచి 25% మేర రీఛార్జ్ ధరలు పెంచింది. అప్పటి నుంచి ప్లాన్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్ లో ప్రస్తుతం 179 రూపాయలతో 2 GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS లు 28 రోజుల పాటు ఇస్తోంది. ఈ ప్లాన్ ధరను 199కి పెంచింది. జూలై 3 నుంచి 199 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. అలాగే 84 రోజుల వ్యాలిడిటీ గల 455 రూపాయల అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్ ధరను 509కి చేర్చింది. ఇక 365 రోజుల ప్లాన్ ధరను 1799 రూపాయల నుంచి 1999కి పెంచింది. రిలయన్స్ జియో కూడా తన 28 రోజుల ప్లాన్లు, 56 రోజులు, 84 రోజులు వార్షిక ప్లాన్ల మొత్తాన్ని పెంచింది. టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచుతుండటంతో యూజర్ల జేబులకు చిల్లు పడక తప్పటం లేదు. మొబైల్ అనేది అవసరంగా మారిన నేపథ్యంలో రీఛార్జ్ చేయక తప్పదు. ఒకవేళ రీఛార్జ్లు చేయకపోతే సర్వీసులను నిలిపివేస్తున్నాయి టెలికాం కంపెనీలు. అంతేకాదు, రీఛార్జ్ కి వారం 10 రోజుల సమయం ఉండగానే మెసేజ్లు, వాయిస్ కాల్స్ తో చికాకు కలిగిస్తుంటాయి. ఇప్పుడు రీఛార్జ్ ప్లాన్ల ధరలు భారీగా పెంచేయడంతో దేశంలోని ప్రతి ఒక్కరిపైన ఈ భారం పడనుంది.